హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. చూడండి, పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నూనె వేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నానండి. అవి మంచిగా వేపుకోవాలి. అందులోకి ఒక దోసకాయ, 2 టమాటాలు, 2 వంకాయలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి, పల్లీలు అయితే వేగిపోయినాయి. అందులోకి అవి వేరే గిన్నెలో తీసుకొని కొంచెం నూనె వేసుకొని వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అందులోకి ఒక దోసకాయ కోసుకున్నాను కదా, ఆ దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకొని వేపుకోవాలండి. మంచిగా వేపుకున్నాక ఇలా ఉంటాయి. ఇలా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు నాకు రోలు ఉంటే రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను అండి. మీరు మిక్సీలో అయినా సరే కచ్చా పచ్చగా వేసుకోండి, బాగుండిద్ది. పచ్చిమిర్చి, పల్లీలు వేసుకొని దంచుకోవాలండి. ఇందులోకి చింతపండు అయినా సరే, చింతకాయ పచ్చడి అయినా సరే వేసుకోండి. చింతకాయ పచ్చడి ఉందని నేను చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాను. అది బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం వేపుకున్న దోసకాయ, టమాటా, వంకాయ అవన్నీ వేసుకోవాలి. అవి వేసుకొని ఇందులోకి సాల్ట్ కొంచెమే పట్టిద్దండి. చింతకాయ పచ్చడి వేసుకుంటే కొంచెమే వేసుకోండి, అది మిస్ అయ్యింది. కొద్దిగా వేసుకొని సాల్ట్ సరిపోద్ది, ఎక్కువ వేసుకోబాకండి. చింతపండు వేసుకుంటే మీ సరిపడా వేసుకోండి. ఇక్కడ అయిపోయింది, దంచేసాను. కచ్చా పచ్చగా దంచుకోవాలి, బాగుండిద్ది. నేనైతే అన్నీ వేపుకొని దంచుకున్నాను కాబట్టి నేను తాలింపు అయితే వేసుకోవట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. చాలా బాగుండిద్దండి. ఇది పచ్చి దోసకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు, ముక్కలు ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళకు ఇది చేసి చూపిస్తున్నాను. మీకు కానీ నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ అండి.